తెనాలికి చెందిన గీతాంజలి మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల ట్రోలింగ్ కారణంగానే ఆమె రైలు కింద పడ్డారు అన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఒక వీడియోను బయటకు వదిలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఈమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు ట్రాక్ మీద తోసేసి వెళ్ళిపోయారంటూ మాట్లాడుతూ ఉన్నట్టుగా ఆ వీడియోలో ఆడియో ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ దాన్ని బయటకు వదిలింది. అయితే ఆ ఆడియో వీడియో ఫేక్ అని తెలుగుదేశం పార్టీ కావాలని సృష్టించిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆడియోను ఫేక్ అంటూ చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రైన్ లోకో పైలట్ ఇచ్చిన వాంగ్మూలం చాలా కీలకంగా మారింది. ఆమెను ఎవరూ తోసేయలేదు, ట్రాక్ మీదకు ఒంటరిగానే నడుచుకుంటూ వచ్చారు, ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో తాము ఆమెను కాపాడేందుకు బ్రేక్ వేశాము, అయినప్పటికీ కూడా ట్రైన్ వేగం తగ్గినప్పటికీ ఆమె పక్కకు వెళ్ళకపోవడంతో వెళ్ళి ట్రైన్ ఢీ కొట్టిందని లోకో పైలట్ విజయరామ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఆమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు తోసేసి వెళ్ళిపోయారు అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేలినట్టయింది. దాంతోపాటు ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా దారుణంగా ట్రోలింగ్ చేసిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సింగ్ నగర్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తెనాలికి తరలించారు. రాంబాబు తన సోషల్ మీడియా ఖాతాలో గీతాంజలిని ఉద్దేశించి అత్యంత దారుణమైన పదాలతో బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేశారు. మరికొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు.